ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్స్ వీడియోస్లో బెన్ అందరికన్నా వీకెస్ట్ అన్నా కదా. సో ఈ వీడియోలో ఫ్యాంటాస్టిక్ ఫోర్లో అందరికన్నా స్ట్రాంగెస్ట్ ఎవరో మీకు అర్థమవుతుంది. మీకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఐడియా ఉంటారు, వాళ్ళ పవర్స్ కూడా ఐడియా ఉంటాయి. బట్ ఓవర్ ద ఇయర్స్ కామిక్స్లో వీళ్ళకి చాలా పవర్ అప్డేట్స్ వచ్చాయి. అవి పాత మూవీస్లో ఎక్స్ప్లోర్ చేయలేదు. గట్టిగా మాట్లాడితే యానిమేటెడ్లో కూడా ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు ఇవన్నీ. సో అవన్నీ మీకు చెప్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జానీ చూద్దాం. జానీ అందరికన్నా యంగెస్ట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్లో, కానీ టఫెస్ట్ కూడా. జానీ బాడీ అంతా ఫ్లేమ్ కింద కన్వర్ట్ చేయగలడు, అందుకనే హ్యూమన్ టార్చ్ అనేది. అండ్ హీ కెన్ ఫ్లై అంటే నార్మల్ కాదు, హ్యూమన్ టార్చ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా ఫాస్ట్ గా ఫ్లై చేయగలడు. బాడీ అంతా ఫైర్ కాబట్టి హ్యూమన్ టార్చ్ ని ఎవరు ఫైర్ తో అటాక్ చేయలేరు. బాలరీనా లాగా ఎవరైనా ఫైర్ మీద వేస్తే అదంతా అబ్జర్వ్ చేసుకోగలడు. అండ్ దానికి లిమిట్ కూడా లేదు, ఎంత వస్తే అంతా మింగేస్తాడు. అండ్ హ్యూమన్ టార్చ్ కున్న మరో పవర్ థర్మోకెనెసిస్, అంటే ఫైర్ ని కంట్రోల్ చేయగలడు. జానీకి 80 ఫుట్ రేడియస్ లో ఉన్న దేనినైనా హీట్ మనిపులేట్ చేయగలడు. దేనికైనా టెంపరేచర్ 0 చేసేయగలడు, లేదా టెంపరేచర్ పెంచేసి మార్చేయగలడు. అండ్ ఇదంతా హ్యూమన్ ఫామ్ లో ఉండే చేయగలడు. పాప్కార్న్ చేసుకోవడం చాలా ఈజీ పని మనోడికి. అంతేకాదు థర్మోకెనెసిస్ వల్ల దేనికైనా మంట పెట్టగలడు. అండ్ ఏదైనా పెద్ద మంట ఉంటే ఆర్పేయగలడు జస్ట్ థాట్ తోనే. జానీ ఫైర్ మ్యాన్ అయితే కడుపులో నీవు కదలకుండా పనులు అయిపోతుంది. ఆరిజిన్స్ వీడియోలో హ్యూమన్ టార్చ్ మనం కెప్టెన్ మార్వెల్ తో కంపేర్ చేసాము. అప్పుడు హ్యూమన్ టార్చ్ కి డ్యూరబిలిటీ 4 అన్న, కెప్టెన్ మార్వెల్ కి 6. ఇవి మార్వెల్ ఇచ్చిన రేటింగ్సే. బట్ అదే మార్వెల్ కామిక్స్ లో హ్యూమన్ టార్చ్ కి సూపర్ డ్యూరబిలిటీ కూడా ఎక్స్ప్లోర్ చేసింది. జానీ హ్యూమన్ టార్చ్ ఫామ్ లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్. ఫ్యాంటాస్టిక్ ఫోర్ కామిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అన్నిసార్లు మోల్డ్ మ్యాన్ మాన్స్టర్స్ తో, డూమ్ తో, గెలాక్టస్ తో అందరితో తనులు తిన్నా మళ్ళీ వెంటనే లేస్తాడు. బట్ సూపర్ డ్యూరబిలిటీ ఎక్స్ప్లోర్ చేసింది ఫ్యాంటాస్టిక్ ఫోర్ 249 ఇష్యూలో. ఇందులో గ్లాడియేటర్ అనే క్యారెక్టర్ ఒక్కడు పీక్తాడు, మనోడు ఏం కాదన్నట్టు నార్మల్ గా ఉంటాడు. సో మీకు ఆ పంచ్ పవర్ తెలియడానికి గ్లాడియేటర్ థానోస్ కన్నా 4 times స్ట్రాంగర్. అండ్ థానోస్ ని ఒక్క పంచ్ తో ఓడిస్తాడు ఒకసారి. ఇప్పుడు అర్థమైందా హ్యూమన్ టార్చ్ ఎంత దృఢమైన వాడు. నెక్స్ట్ ద థింగ్ గురించి మాట్లాడుకుందాము. బెన్ ఏకేఏ ద థింగ్, హాఫ్ హ్యూమన్ హాఫ్ మాన్స్టర్, చాలా స్ట్రాంగ్. హల్క్ అంత కాదు, ఆరిజిన్స్ వీడియో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. బెన్ యాక్సిడెంట్ తర్వాత ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటాడు తన ఆకారం వల్ల. సో రీడ్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి క్యూర్ కనిపెడతా అంటాడు. అండ్ రీడ్ సూపర్ ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెడతాడు కూడా. కానీ అందులో పకోడీ ఏంటంటే ఇయర్ కి 1 week మాత్రమే ద థింగ్ హ్యూమన్ అవుతాడు. ఆల్సో రీడ్ అప్పుడు కనిపెట్టిన విషయం ఏంటంటే బెన్ ఆ రాకీ ఫామ్ లో ఉన్నప్పుడు, ద థింగ్ లో ఉన్నప్పుడు ఏజ్ అవ్వడు. రీడ్ టైం ట్రావెల్ చేసి 3000 years ఫ్యూచర్ లోకి వెళ్ళినప్పుడు ద థింగ్ ఇంకా బతికే ఉంటాడు. బట్ ఇయర్ కి ఒకసారి 1 week హ్యూమన్ అవుతాడు కాబట్టి ఆ 3000 years లో 58 years మాత్రమే ఏజ్ అవుతాడు. సో ఈజీ ఇమోర్టల్ అసలు కాదు, స్లోగా ఏజ్ అవుతాడు అంతే. ఇఫ్ బెన్ ఇయర్ కి 1 week కూడా హ్యూమన్ అవ్వకపోయినా ఇమోర్టల్ అనలేము. ఏ గెలాక్టస్ ఆర్ సెలిషియల్స్ లాంటి కాస్మిక్ గాడ్స్ ని ఒక్కడే ఫేస్ చేస్తే పోడైపోతాడు. సో ఇమోర్టల్ కాదు, బట్ వీ కెన్ కాల్ హిమ్ ఏజ్లెస్. ఇప్పుడు మిస్టర్ ఫ్యాంటాస్టిక్ పవర్స్ చూద్దాము. రీడ్ వరల్డ్ స్మార్టెస్ట్ మ్యాన్. గ్రూప్ లో వేరే వాళ్ళ పవర్స్ చూస్తే ఈ సాగడం పెద్దగా ఎవరికి ఎక్కదు. బట్ అది మీరు ఆ ఎలాస్టిసిటీ సరిగ్గా వాడే విధానం చూసాక మారుతుంది. రీడ్ ఐస్ కూడా స్ట్రెచ్ చేయగలడు. సో ఏ సామ్సంగ్ ఫోన్ ఆప్టికల్ జూమ్ ఈ జూమ్ కి సరిరాదు. రీడ్ ఎప్పుడు సన్నగానే ఉంటాడు, బట్ హల్క్ లాగా బల్క్ అప్ కూడా అవుతాడు. అండ్ జస్ట్ అపీరెన్స్ కాదు, స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అప్పుడు 1500 feet హైట్ వరకు పొడుగవగలడు. అండ్ రీడ్ని బేసిక్గా ఎందులోనూ బంధించలేము, ఎందుకంటే ఒక సెమీ లిక్విడ్ స్టేట్ కింద మారగలడు రీడ్. దానివల్ల సూది కన్నా సన్నటి బొక్కున్నా అందులోంచి ఎస్కేప్ అయిపోతాడు. అండ్ రీడ్ ఫేస్ లో టిష్యూస్ ఆల్టర్ చేసి ఎవరిలో అయినా మారగలడు. 2000లో మార్వెల్ చాలా కామిక్స్ రీబూట్ చేసి సెపరేట్ గా రిలీజ్ చేసింది, అల్టిమేట్ మార్వెల్ అని. అందులో ఫ్యాంటాస్టిక్ ఫోర్ కూడా రీబూట్ అయింది. ఆ కామిక్ లో వీళ్ళకి పవర్స్ వచ్చాక రీడ్ బాడీలో ఆర్గన్స్ ఏమి ఉండవు. సో దానివల్ల రీడ్కి ఎలాంటి ఫుడ్ అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, ఎయిర్ అవసరం లేదు, స్లీప్ అవసరం లేదు. అసలు రీడే నేను ఎలైవ్ కాదేమో అనుకుంటాడు ఎప్పుడు. కానీ ఈ వెర్షన్ రీడ్ తేడాగాడు, చిప్పు దొబ్బి విలన్ అవుతాడు, ది మేకర్ అని. రీడ్ బ్రెయిన్ ఎక్స్పాండ్ చేసుకొని ఇంకా ఫాస్ట్ గా థింక్ చేయగలడు, సూపర్ కంప్యూటర్ కన్నా ఫాస్ట్ గా. అండ్ స్ట్రెచింగ్ ఎబిలిటీతో మల్టిపుల్ రీడ్స్ ని క్రియేట్ చేయగలడు, నరుటోలో షాడో జుస్టు లాగా. ఆల్సో మల్టీవర్స్ లో ఏ రీడ్ మైండ్ అయినా కనెక్ట్ అవ్వగలడు ఇన్స్టెంట్ గా. అంతేకాదు టెలిపోర్ట్ కూడా అవ్వగలడు మల్టీవర్స్ లో ఏ రీడ్ దగ్గరికైనా. అండ్ ఇది పవర్ అని కాదు, మల్టీవర్స్ లో రీడ్స్ అంతా ఒక కౌన్సిల్ మెయింటైన్ చేసుకుంటారు, కౌన్సిల్ ఆఫ్ రీడ్స్ అని. ఇందులో మల్టీవర్స్ లో ఉన్న రీడ్స్ అంతా ఒక చోట చేరి కామన్ థ్రెట్ ఏదైనా ఉంటే డిస్కస్ చేసుకుంటారు, ఎలా డిఫీట్ చేయాలి. డూమ్ స్టిల్ మేబీ చూడొచ్చు. ఫైనలీ ఇన్విజిబుల్ ఉమెన్ గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రూప్ లో అందరికన్నా స్ట్రాంగెస్ట్ టీమే. ఆ రీడ్ ఇన్సేన్ పవర్స్ చెప్పాక మీకు చెప్తానంటే సూ ఇంకా ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి. సూ స్ట్రామ్ ఇన్విజిబుల్ అవ్వగలదు, అందుకని ఇన్విజిబుల్ ఉమెన్. కానీ ఆమె వేరే వాళ్ళని లేదా వేరే వస్తువుల్ని కూడా ఇన్విజిబుల్ చేయగలదు. సూకి లైట్ మనిపులేషన్ అని పవర్ ఉంటుంది, దాంతో ఫైట్ చేసేటప్పుడు ఎనిమీ వెపన్స్ అని ఇన్విజిబుల్ చేసేస్తుంది. అండ్ అవతల పర్సన్ ఆప్టిక్ నర్వ్ కూడా ఇన్విజిబుల్ చేయగలదు. సో ఎదుర్కొన్న ఎంత పెద్ద వేలను ఉన్నా బ్లైండ్ అయిపోతాడు. అండ్ ఇన్విజిబుల్ ఉమెన్ ఇన్విజిబుల్ అవ్వడం అంటే జస్ట్ మాయం అవడం కాదు, లైక్ అవెంజర్స్ షిప్ మాయమైనట్టు, అది రేడార్ లో దొరికేస్తుంది. కానీ ఇన్విజిబుల్ ఉమెన్ ఏ రేడార్ లో దొరకదు, అది ద లైట్ మనిపులేషన్. ఆమె ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్,
కూడా ఇన్విజిబుల్ అవ్వగలదు. రేడర్ ఏంటి అసలు ఎక్స్రేస్ లో కూడా దొరకదు. రీడ్ లాగా టిష్యూస్ తో చేంజ్ అవ్వలేదు కానీ లైట్ మానిపులేషన్ చేసి స్కిన్ కలర్ అండ్ హెయిర్ కలర్ మార్చుకొని వేరే పర్సన్ లా కనిపించగలదు అండ్ వేరే వాళ్ళని కూడా మార్చగలదు. ద థింగ్ ఒకసారి పింక్ చేసేది. అండ్ సూ ఇన్విజిబుల్ అవ్వడమే కాదు, ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే చూడగలదు కూడా. సూ స్టార్మ్ ఇన్విజిబుల్ అయినప్పుడు ఆమె ఆప్టిక్ నర్వ్ కూడా మాయమవుతుంది. మామూలుగా అలా అయినప్పుడు బ్లైండ్ అయిపోవాలి, కానీ సూ స్టార్మ్ చూడగలదు, అందుకని ఆమె స్పెషల్. సో ఆమె బ్లైండ్ అవ్వదు, ఎవరు చేయలేరు. అండ్ ఏదైనా ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్ అక్కడ ఉన్నప్పుడు సూ చూడగలదు. అండ్ సూ స్టార్మ్ ఎవరినైనా ఇన్విజిబుల్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనిపెట్టగలదు, లైక్ జీపీఎస్. అండ్ రీడ్ లాగే సూని కూడా ఎక్కడ బంధించలేరు. కేజ్, రూమ్, ఇసుక ఏదైనా సరే ఈజీగా బయటకు వచ్చేది. ఇంకా సూ ఈ ఫోర్స్ షీల్డ్స్ ప్రొజెక్ట్ చేస్తుంది కదా, అది ఎవరి చుట్టైనా చేయగలదు. అండ్ ఎవరి చుట్టైనా చేయాలంటే వాళ్ళు ఎదురుకుండానే ఉండాల్సిన అవసరం లేదు. కిలోమీటర్స్ అవతల ఉన్న దూరంగా సూ స్టార్మ్ జస్ట్ థాట్ తోనే వాళ్ళ చుట్టూ ఫోర్స్ ఫీల్డ్ క్రియేట్ చేయగలదు. ఈ పవర్ వల్లే ఆమె చాలా డెడ్లీ. ఎదుర్కొంటే ఎంత పెద్ద స్ట్రాంగ్ విలన్ ఉన్నా సరే సూ స్టార్మ్ మైక్రోస్కోపిక్ ఫోర్స్ ఫీల్డ్ క్రియేట్ చేసి వాళ్ళ బ్రెయిన్ లో బుర్ర పేలేలా చేసి వాళ్ళని ఈజీగా ఓడించగలదు. హల్క్ను ఒకసారి ఇలాగే ఫోర్స్ ఫీల్డ్ బంధించి నీ లంగ్స్ లో మైక్రోస్కోపిక్ ఫోర్స్ ఫీల్డ్ పెట్టి ఎక్స్పాండ్ చేస్తాను, సైలెంట్ ఉండకపోతే అని బెదిరిస్తుంది. అందుకే నీ అందరికన్నా స్ట్రాంగెస్ట్ అన్నా నేను. సూకి సైకిక్ ఎనర్జీతో ఎలాంటి ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేసే పవర్ ఉంటుంది. బ్లేడ్, స్వార్డ్, బాంబ్, టెడీ బేర్, ఇంకా ఆమె ఇమాజినేషన్ హద్దు. మరో క్రేజీ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడే వీళ్ళు ఆ పీక్ పవర్స్ లో ఉంటారు. ఆ మార్వెల్ ఫస్ట్ ఫ్యామిలీ అనే దానికి జస్టిఫై చేయడానికి ఏమో ఒకసారి రీడ్ అండ్ సూ మిస్ అవుతారు. జానీ ఇంకా బెన్ వాళ్ళు చనిపోయారు అనుకుంటారు కూడా. బట్ వీళ్ళ పవర్స్ వీక్ అయిపోతూ వస్తాయి. సో అప్పుడు ఒక సూపర్ హీరో సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాడు కెలికెల్ని, బాబాయ్ మీరు అందరూ కలిసి ఉంటారే, మీరు స్ట్రాంగ్ ఉంటారు, నలుగురు దూరంగా చాలా కాలం ఉంటే పవర్స్ అన్ని పోతాయి కూడా అని చెప్తాడు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, ఏదైనా మిస్ అయినా. అండ్ మీకు ఎవరి పవర్స్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.